Hi, hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్స్. బూట్ కట్ బాలరాజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత, అలాగే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన మాట ఒకటే, కథ వేరుంటుంది అనేది. సో ఎందుకంటే బిగ్ బాస్లో సోహెల్ ఏదైతే డైలాగ్ చెప్పి మనందరికీ పాపులర్ అయ్యాడో, మనందరికీ ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయాడో, సో అదే డైలాగ్ తోటి ఇప్పుడు ఆ సినిమాని అందరూ పొగిడారు. అయితే ఫైనల్గా ఆ సినిమా ఎట్టకేలకు చాలా గ్రాండీర్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు సోహెల్ అండ్ అవినాష్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సోహెల్ గారు. హలో అవినాష్ గారు. నిన్న మొత్తానికి అంటే బూట్ కట్ బాలరాజు అనేది మీరు అనేది అంటే ఇంతకుముందు మీ సినిమాలో చూపించారు మిస్టర్ ప్రెగ్నెంట్లో, అంటే ఒక 9 నెలలు కష్టపడి ఎంత ఇదైతే పడితేనే ఒక బిడ్డ అనే ఇది బయటకు వస్తుంది అనేది చెప్పారు, అంత ఎమోషనల్గా టచ్ చేశారు. సో ఈ సినిమాకి మాత్రం ఈ సినిమా బయటకు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీరు మాటల్లోనూ మీరు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు కనెక్ట్ అయిందనమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు సోహెల్ని సపోర్ట్ చేయాలనుకుని చాలామంది చేశారు, ఇంకా చేయడానికి కూడా వెయిటింగ్ ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఇంకా ఫ్యామిలీ సెట్ టు కమ్. మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆడియన్స్ ఇంకా థియేటర్స్కి రావాల్సి ఉంది, మిమ్మల్ని చూడాల్సి ఉంది కూడా. సో అలాగే అవినాష్ గారిని చూస్తే ఇంకా మీకు అంటే సినిమాలో మిమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో బయట కూడా అలాగే మీకు విన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ రిలీజ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. సో మరి ప్రేక్షకుల నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ ఆశించారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? అన్న ఆడియన్స్ చూసిన వాళ్ళు సినిమా బాగుంది అండ్ టైంపాస్, ఫుల్ టైంపాస్ మూవీ ఇది. ఎస్, పిల్లలు కూడా నవ్వుకుంటారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నీ లాంగ్వేజ్, నీ స్లాంగ్ ఏదైతే ఉందో దాని మీద ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అవినాష్ కామెడీ కానీ, సద్దాం కామెడీ కానీ, అందరూ పర్ఫార్మెన్స్ కానీ. ఎస్ ఎస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక ప్రతి సినిమాలో ఒక 10-15 మినిట్స్ ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇది అనేది డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. డిస్టర్బెన్స్ అంటే అది కూడా కన్వే చేయాలి కాబట్టి. సో అది ఒక్కటే తప్ప మిగతా సినిమా మొత్తం ఫ్లో ఎక్కడ ఆగదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది. అంతెందుకన్నా మేము నిన్న థియేటర్కి వెళ్తే అక్కడ వచ్చిర్రు ఐమాక్స్ దగ్గరికి చాలా మంది వచ్చిర్రు, మీరు కూడా అక్కడనే చూసిర్రు ఇందాక, మీరే అవును అవును. సో మొత్తానికే తీసి పడేసే సినిమా అయితే కాదు. ఎస్. సో అంత మంచి సినిమాని నేను ఏమంటున్నానంటే, నేను లైక్ జనాల నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు చూసిన వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడైతే మొత్తం ఆంధ్ర మొత్తంలో, రాయలసీమ మొత్తంలో 3 ప్లేసెస్లోనే షో పడలేదు. దానికి నేను రియాక్ట్ అయినా నిన్న. దాన్ని నేను యాక్చువల్ రియాక్ట్ అయినా నేను ఆ విషయంలో నేను ఫీల్ అయినా. సో ప్రజల నుంచి మనకు అంత మంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు మీరు వెళ్ళండి, మీరు రివ్యూస్ కానీ లేకపోతే ఇది కానీ చూడకండి, మీరు డైరెక్ట్ వెళ్ళండి. మా ముందే ఒకరు ఇప్పుడు జెన్యూన్ వ్యూస్ రివ్యూ ఇవ్వడానికి వేరే ఒక వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు. కొంతమంది ఊరికే పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసారు, 15 మినిట్స్ సినిమా చూస్తున్నప్పుడు మేము ఇట్లా జూమ్ చేస్తున్నాం, మేము ఇట్లా 15-20 మినిట్స్ ఇట్లా జూమ్ చేస్తుంటే రివ్యూ రాస్తాడు ఆడ కూర్చొని మా ముంగట. ఓకే, నాకు అర్థం కాలేదు ఇదేం లాజిక్, అసలు సినిమా మొత్తం అయిపోలే అట్లెట్లా మొత్తం ఇప్పుడే డిసైడ్ అయ్యి రాస్తాడు అని చెప్పేసి. సో అందుకే నేను ఏమన్నానంటే, సో డోంట్ వాచ్ రివ్యూస్. సో సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి హారర్ ఇష్టం, కొంత థ్రిల్లర్ ఇష్టం, కొంత ఇట్లా ఉంటుంది. సో నిన్న నేను చెప్పింది ఏంటిది, థియేటర్ వరకు మీ ఊరు నుంచి ఒక 100 మంది ఫస్ట్ డే అయినా కనీసం ఒక వెళ్ళిర్రు, లేకపోతే 50 మంది వెళ్ళారు. అక్కడ మీరు చూసిన తర్వాత 10 మంది చెప్తారు ఎట్లా. అది ఇంపార్టెంట్. కానీ వెళ్ళడానికి ఫస్ట్ ఇప్పుడు మన కంటెంట్ బాగుందని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అన్న, చూస్తే. నేను అదే చెప్పినాను. మీరు చెప్పిన మాట అయితే కరెక్టే, కన్వేయింగ్ అనే విధానం కొంచెం తేడాగా ఉంది అనిపించింది. యాక్చువల్ నేను మాట్లాడాలనుకుంటున్నాను, యాక్చువల్గా దాని గురించే మిమ్మల్ని పిలిపించింది కూడా. అదే మీరు అనుకున్న అంటే అసలు జనాలకి ఏం చెప్పాలనుకున్నారు నిన్న మీరు మాట్లాడిన తర్వాత, అంటే సినిమా చూసిన తర్వాత? నేను సినిమా చూస్తున్నప్పుడు లైక్ మేఘ మా హీరోయిన్ తను అరే తిరుపతిలో ఇట్లా షో పడలేదట్రా అని అంటే, అది కొంచెం సడన్ గా ఇంతమంది రెస్పాన్స్ చూసేసి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుంచి, ఇది ఏంది ఇది అని చెప్పి బయటికి రాగానే మైకులు పెట్టారు. మీరు అడిగింది అర్థమైందన్నా. బేసిక్గా మనోడు నిన్న ఏదైతే మీడియా ముందు కెమెరా ముందు ఏదైతే చెప్పిండో, కొంతమంది నేను ట్రోల్స్ చూస్తున్నాను, పాజిటివ్ వెళ్తుంది, నెగిటివ్ వెళ్తున్నాను. బేసిక్గా ఆయన ఆ టైంలో ఎమోషన్ అయ్యాడు. ఎమోషన్ అయ్యి మా మేఘ ఏదో చెప్పిందో, ఆవిడ ఏదో చెప్పిందో, ఇంకో 2-3 ఫ్రెండ్స్ ఇక్కడ నా ముగ్గురు నలుగురు టికెట్ బుక్ చేసేసరికి హాల్ అంతా ఖాళీ అని చెప్పేసి థియేటర్లో సినిమా తీసేయడం జరిగింది. దానికి ఇదంతా వినేసరికి ఎమోషన్ అయిపోయాడు. బేసిక్గా టు బి ఫ్రాంక్ అయిపోయాడంటే ప్రమోషన్ ఓపెన్గా చెప్తున్నాను, నేను దగ్గర ఉండే
2 years 2.5 years ట్రావెల్ చేస్తున్నా సినిమా గురించి. ఎస్ డబ్బులు లేవు ప్రొడ్యూసర్ డబ్బులు లేకపోతే సినిమా అయిపోతే ఇది ఆగకూడదు అని చెప్పేసి మనోడు నేను ఇంట్లో నుంచి అమౌంట్ పెట్టుకొని నేను డబ్బులు పెట్టుకొని సినిమా స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనోడు ఆ రోజు నిన్న కెమెరాలో అన్న విషయం ఏంటంటే బిగ్ బాస్ నుంచి ఇంతమంది సపోర్ట్ చేశారు, అన్ని కమెంట్లు పెట్టారు, ఏమైనా సోయల్ అని చెప్పేసి. అంటే వాళ్ళ కింద ఎప్పుడు పెట్టిన కమెంట్ ఏంటంటే సోయల్ బిగ్ బాస్ వేరు సినిమా వేరు, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు ఉంటుంది, సినిమా ఆడియన్స్ వేరు ఉంటుంది, టీవీ ఆడియన్స్ వేరు ఉంటుంది, థియేటర్ ఆడియన్స్ వేరు ఉంటారు. అంటే ఈయన ఏంటంటే ఆ ఎమోషన్లు నన్ను ఇంతమంది అభిమానించారు, అరే నేను రాగానే సోయల్ అన్న ఒక ర్యాలీలు తీశారు నా కోసం, నేను ఆలయాన్ని వచ్చినా బాగుంటే థియేటర్ ఫుల్ అయిపోద్ది కదా అని ఆవేదనతో మనోడు అది నేను ఎక్స్పెక్ట్ చేసి సడన్ గా చూస్తున్నాను ఏడుస్తున్నాడు. మీరే కదా అరే ఏంటంటే నేను వరకు సోయల్ ఏడవడం చూడలేదు. అంటే ఒక మనిషి ఏడుస్తున్నాడు కన్నీళ్ళు కార్చాడంటే ఒకటి కెమెరా ముందు ఒక యాక్టింగ్ చేసినప్పుడు కన్నీళ్ళు కారుస్తాడు, అది ఎందుకంటే యాక్ట్ చేయాలి కాబట్టి, యాక్టర్ కాబట్టి. రియల్ లైఫ్ లో తన సినిమా చూసి తన సినిమాకి తను డబ్బులు పెట్టిన ఎవరు రావట్లేదు కాబట్టి అది ఒక ఎమోషనల్ మనసు నుంచి వచ్చిన కన్నీళ్ళు. నేను చూసి నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. బేసిక్గా అరే నన్ను ఇంత సపోర్ట్ చేశారు మీరు, అరే బిగ్ బాస్ నన్ను ఇంత లేపారు, ఈరోజు బిగ్ బాస్ వల్లే మనం ఈరోజు పోషణ, మీ సపోర్ట్ వల్ల మీ ఓటింగ్స్ వల్ల ఈరోజు పోషణ. అదే మీరు కూడా మీరే వస్తే థియేటర్ కి నాకు కొంచెం థియేటర్ ఫుల్ అయిపోద్ది, నాకు సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఆవేదనతో ఏడ్చారు తప్ప అయితే కూడా కాదన్న నేను ఫుల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నా పాయింట్ ఒకటి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఎనీ సినిమాను కూడా మనం ఫస్ట్ షోతోనో లేదా ఫస్ట్ డేతోనో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. రెండో రోజు కావచ్చు, మూడో రోజు పికప్ కావచ్చు, ఎందుకంటే మీరు అన్నది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. ఫ్యామిలీ ఆడియన్స్ శుక్రవారం థియేటర్స్కి వచ్చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు వస్తే వస్తారు కాబట్టి. సో మీరు మరి అలాంటప్పుడు మీరు నేను ఇక నుంచి మామూలుగా సినిమాలు తీసేస్తాను అలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అది మిస్టేక్ అయిపోయింది. బేసిక్ గా మనోడు కొంచెం ఆవేదనలు ఎమోషనల్ గా అయిపోయింది కానీ అభిప్రాయం మీద అంటే హనుమాన్ ఉంది, హనుమాన్ సెకండ్ వీక్ ఇంత మంచి టాక్ వచ్చింది. అవును బలగం. ఇంకోటి ఏంటంటే హనుమాన్ రిలీజ్ అయిన టైంకి వేరే థియేటర్స్ కూడా దొరకలేదు. మీరు థియేటర్స్ లో వేసి థియేటర్లో రాలేదంటున్నారు, మరి దానికి థియేటర్స్ దొరకలేదు అంటే ఒక్కటన్నా కానీ డిఫరెన్స్ నేను చెప్తా. మనము డోంట్ జడ్జ్ బుక్ బై కవర్ అంటారు. అవును అవును. నా సినిమా బుట్కట్ బాలరాజు ట్రైలర్ చూస్తే అదే ఆడియన్స్ చూస్తే మనము ఒప్పుకోవాల్సిన విషయం నేను కూడా ఒప్పుకుంటుంది, ఈ రొటీన్ సినిమా నేనేమో అనేది ఒకటి ఇంపాక్ట్ పడిపోతుంది. హనుమాన్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ సీజీ కానీ అది. సో వి కాంట్ కంపేర్ కాదు సిచ్యువేషన్, అదే నేను చెప్తున్నా. సో హనుమాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అది ఇక నెక్స్ట్ లెవెల్ మూవీ అది. ఓకే మనదేంటి ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. నాకున్న లిమిటెడ్ బడ్జెట్లో ఒక చిన్న హీరో, ఒక మాకున్న లిమిటెడ్ బడ్జెట్లో సరే మేము ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసినాం అంతే. నేనేదో నాకు ఇన్ని కోట్లు రావాలి ఎన్ని కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఒక థియేటర్లో ఒక 60 మంది 70 మంది 80 మంది వాట్ ఎవర్ ఫస్ట్ ఆ షో పడకుండా ఉండడం అలా లేకుండా వస్తే బాగుండు అనే ఉద్దేశంతోనే నేను చెప్పిన. సో మీరు అన్నది కరెక్టే, కంపల్సరీ కంటెంట్ ఉన్న సినిమాలు 100% ఇదైతే. కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమాలు బాగుంది మీరు రండి దీంట్లో ఏముంది అని చెప్పేసి చెప్పడానికే వాళ్ళ దాకా పోర్ట్రే చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్న. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు తెలుసు అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వవు, అది ఏంటిది అనేది నేను చెప్పలేను కెమెరా ముందు. ఓకే చాలా ఉంటాయి, మ్యాజిక్లు అయిపోతాయి అన్ని. సోషల్ మీడియాలో మ్యాజిక్ చేసేస్తారు అట్లా. సో అలా నేను మ్యాజిక్ చేయలేను, నేను చేయలేకపోయా డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే. బట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నింటికి కూడా మిస్టర్ ప్రెగ్నెంట్ కావచ్చు, అంతకుముందు మీరు చేసిన 3 సినిమాలకే కూడా ప్రేక్షకులు రావడం జరిగింది, చేయడం జరిగింది కదా. బట్ ఇది మీరు అన్నట్టే, ఎందుకంటే కొంచెం టైం ఇచ్చి చూడాల్సిన ఫస్ట్ డే కదా. ఫస్ట్ డే కాకుండా అదే నిన్న అదే అన్నాను సార్, ఫస్ట్ డే కదా. శుక్రవారం ఫ్రైడే మనకి స్కూల్స్ ఉంటాయి, ఆఫీస్ ఉంటాయి, సాటర్డే సండే వచ్చి ఫ్యామిలీతో వస్తారు. సో ఫస్ట్ డేనే కదా అంటే మనకి ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ డే కలెక్షన్ ఇలా ఉంది, ఫస్ట్ డే ఆ రెస్పాన్స్ కోసం మనం చూసారు యాక్చువల్లీ. ఆ రెస్పాన్స్ చూసా రాకపోయేసరికి అరే ఇంత తిరిగా ఇంత కష్టపడ్డాను అన్నాక నేను అదే అంటున్నాను, టైం ఉండాలి, టైం కావాలి. ఫ్రైడే ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే చూద్దాము, నెక్స్ట్ ఇంకో వీక్ చూద్దాము వస్తారు జనాలు.
ఏదన్నా 10 మందికి తెలిస్తేనే కదా అలా స్ప్రెడ్ అవుతుంటది. ఎస్ ఎస్ ఈరోజు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. నేను రైంది ఈరోజు డిస్కషన్ జరుగుతున్నాయి సినిమా గురించి. ఇప్పుడు నిన్న వీడియో గురించి నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు సార్, కాకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫోన్లు చేస్తున్నారు, మన డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారు, కెమెరామెన్లు ఫోన్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ ఫోన్ చేస్తారు. ఏంటి సోహెల్ అందుకే అంత ఎమోషనల్ అయ్యాడు, అది ఇది ఎందుకు ఏడ్చాడంటే చెప్తున్నాను. నిన్న వచ్చిన వీడియో ద్వారా అలా వెళ్తుంది అందరికి, చూస్తారు ఏంటి సినిమా ఏముంది అసలు, ఎందుకు ఏడ్చాడు, మ్యాటర్ ఉందా లేదా అని థియేటర్లు చూస్తారు. అయితే మీరు మాత్రం మొత్తం సినిమాలో చెప్పాలంటే కనుక సోహెల్ ఎంతైతే కీ రోల్ ప్లే చేశారో, అలాగే మేము ఫస్ట్ హాఫ్ అంతా కూడా మొత్తం మర్చిపోయి నవ్వుకున్నామంటే కనుక మీరు అండ్ సద్దాం అండ్ మీ ముగ్గురు కెమిస్ట్రీ, బేసిక్గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది పక్కన పెట్టేస్తే మీ ముగ్గురు ఫ్రెండ్స్ గ్యాంగ్ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా సెట్ అయింది. సో మరి మీరు జనరల్గా ఏంటంటే మీరు ఆల్రెడీ రైటర్ కూడా ఇంతకుముందు రాసుకునేవాళ్ళు స్కిట్లు అవి కూడా, కాబట్టి మరి అక్కడ ఆన్ ద స్పాట్ ఏమన్నా వేసేయడం ఇలాంటి ఏమైనా జరిగినాయా? జరిగాయి సార్. నాకు రైటర్ రాకేష్ దుబాసి అండ్ రాంప్రసాద్ గారు మాకు రాశారు. మధ్య మధ్యలో మేము కొన్ని చెప్తుంటే కూడా సోహెల్ చెప్తే సోహెల్ ఇది బాగుంటుంది అంటే ఇది బాగుంది అబ్బా ఇది యాడ్ చేద్దాం అని చెప్పేసి అది కొన్ని డబ్బింగ్ కూడా యాడ్ చేసాం. డబ్బింగ్ కూడా ఎండింగ్ లో అయిపోయిన తర్వాత ఇప్పుడు సరియు తంతే ఏరా నడ్డిరిగిందా అంటే లేదు ముడ్డిరిగిందంటే ఇది యాంగిల్ కూడా బాగానే ఉంది, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను డైలాగులు. సో అంటే యాక్చువల్గా మీరు అన్నారు అంటే బిగ్ బాస్లో నన్ను చూసి చేసిన వాళ్ళందరూ కూడా ఇంకొకసారి సపోర్ట్ చేయండి, 30 మంది కూడా రాలేరా అని అన్నారు కదా. యాక్చువల్గా మీరు ఇంకో మాట కూడా అన్నారు, నేను యాక్టింగ్ చేశాను, నేను దీంట్లో ఫైట్లు చేశాను, డ్యాన్స్ చేశానని. ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఏంటంటే సోహెల్ బాగా చేయలేదని ఎవరు అనలేదు. యాక్చువల్గా సోహెల్ బాగా చేయలేదు, సోహెల్ యాక్టర్ కాదు అని అనలేదు, లేదా 4వ సినిమా దాకా రాదు యాక్చువల్గా ప్రస్తుతం. సో కాబట్టి మరి మిమ్మల్ని అభిమానించే కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? అంటే తీసుకెళ్ళండి అని చెప్పే రిక్వెస్ట్ వేరే లాగా ఉంటుంది, నిన్న మీరు చేసిన ఆ ఎమోషనలిజం వేరే విధంగా అయిపోయింది అన్న. అట్లా అయిపోయింది అన్నది, మనం మనుషులం అన్న. ఇప్పుడు నేను ఏంటంటే బేసికల్లీ ఎమోషన్స్ అనేటి ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతావు మనకు తెలియదు ఆ సిచ్యువేషన్ లో. సో ఆ సిచ్యువేషన్ లో అట్లా అయిపోయినా ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఓకే, కంటెంట్ ఉన్న సినిమాలు డెఫినెట్ నడుస్తాయి, బట్ నేను కంటెంట్ ఉన్న సినిమాలు అట్లా కంటెంట్ ఉన్న తెలవడానికి మీరు వెళ్ళండి అనేది జస్ట్ నేను పోర్ట్రే చేసే విధానం మారిపోయింది. బట్ నేను చెప్పేది అది. బిగ్ బాస్ లో కమెంట్స్ అవి ఇవన్నీ నేను ఎందుకన్నా అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, 100 మంది ఉంటే కనీసం 10 మంది వెళ్ళుర్రా పోయి వెళ్ళి మిగతా 90 మందికి చెప్పుర్రి, నచ్చకపోతే కూడా 9 మందికి చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు నుంచి వెళ్తారు. ఆల్రెడీ ముందు నుంచి అగ్రెసివ్ బిగ్ బాస్ కూడా మనోడు అగ్రెసివ్ అంటే మనోడు ఓన్ చేసుకున్నాడు ఫ్యాన్స్ ని కూడా ఫ్యామిలీ లాగా. ఇప్పుడు ఫ్యామిలీలో అమ్మాయి నాకు ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తావు నాన్న ఏందా ఆ థాట్ లో ఏందా అంటే హీరో ముందు నుంచే బిగ్ బాస్ ఎలా ఉన్నాడు బయట కూడా అలా ఉంటాడు, బయటకి ఎలా ఉన్నాడు బిగ్ బాస్ అలా ఉన్నాడు, అదే కన్వే చేస్తాడు. కానీ కొంచెం అంటే మీడియా ముందుకు వచ్చేసరికి మనం చెప్పేదండి అమ్మ కింద కమెంట్ చూసా, ఏంట్రా మన మీద అరుస్తుండు అరుస్తుంది ఏంది అడుగుతున్నాక అదే చూడరాక మేబీ తీసుకునే వాళ్ళు ఇంకొంత నీ మెంటాలిటీ ఇదే, కానీ తీసుకున్న అందరూ నీ పరంగా తీసుకోరు కదా. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ షూస్లో ఉన్నారు కాబట్టి మీకు అలా మాట్లాడారు, బట్ ఆడియన్స్ నుంచి చూసే వాళ్ళకి ప్రేమగా చెప్పినట్టే బాగుంటుంది కానీ దబాయిస్తాడేంట్రా అన్న ఫీలింగ్. ఏంటంటే బేసికలీ ఇప్పుడు మనం ఒకవేళ ఫ్రెండ్స్తో ఉన్నాం అనుకున్నా, ఇప్పుడు ఏదో అలుగుతాము, అలిగి ఏదో చెప్తామన్నా. ఫర్ ఎగ్జాంపుల్, అరే నీకు ఇట్లా సరే ఏది పోవు కదా, సరే ఇట్లా చేస్తారా నేను, ఓకేనా ఇట్లా చేసి వెళ్తావా, నేను ఇట్లనే చేస్తా, ఓకేనా అని ఇట్లా నేను ఆడియన్స్ని కూడా నేను అట్లా ఓన్ చేసుకున్నారు. అదే సో అందుకే ఆ ఇదితో నేను చెప్పిన, ఎందుకంటే నేను ఒక రియాలిటీ షో నుంచి వచ్చినా కాబట్టి నేను దగ్గర అట్లనే అయినా కాబట్టి నేను అట్లనే మాట్లాడినా. చాలా మంది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాతో వర్క్ చేసిన వాళ్ళే నీ వల్ల మాకు కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు రివీల్ ద నేమ్, ఓకే నీ వల్ల మాకు డ్యామేజ్ అయింది, దేనికి అయింది అంటే లేదు నువ్వు మొత్తం అంతా అది ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినావు, ఎప్పుడు నిన్న ప్రీమియర్ రోజు నిన్న ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినావు, దాని వల్ల ఎవ్రీవన్ లైక్ ఏంది అంత చిల్లర్ గా అట్లా ఏందా ఏడవడాలి ఏంది, ఒక హీరో అంటే ఒక హోదాతనం, అది ఏమైంది, అది ఆ హీరో అంటే డీసెంట్ గా మెయింటైన్ చేయాలి, అది లేనింది అది ఇది అని చెప్పేసి అంటారు. అసలు నువ్వు చాలా మారిపోవాలి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు లైఫ్ లో. ఓకే, నువ్వు ఒక యాక్టర్ గా ఎదుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు బీ కామ్. ఏ కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, లైక్ అఖిల్ సార్ తో చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు సెటిల్డ్ గా, అభిజిత్ చూడు ఎలా మాట్లాడుతాడు సెటిల్డ్ గా,
సో అంటే చెప్తున్నా హౌస్ నుంచి Yes, వచ్చి yes, yes. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం నార్మల్గా లైక్ ఎట్లా మాట్లాడతారు రాహుల్ సిప్లిగంజ్ ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు settled గా. సో అలా నువ్వు కూడా మెయింటైన్ చేయి. నువ్వు ఈ ఏడవడాలు చిన్న పిల్లల్లాగా నువ్వు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు, కొంచెం మైండ్ సెట్ మార్చుకో. అందరూ నీ వాళ్ళు అని చెప్పేసి అనుకోకు. ఒక మనసులో ఏదున్నా కూడా గుండెల్లోనే పెట్టుకో. కెమెరా పక్కకి వెళ్ళి ఏడు కావాలంటే కెమెరా ముందు ఒక చెప్పే విధానం ఉంటది, ఉంటది, అది నేర్చుకో అని చెప్పేసి ఫుల్ క్లాస్ వీకిర్రు. ఒక్కరు కాదు, ఇద్దరు వీకిర్ నాకు మా బూడికడ బాలరాజులో పనిచేసిన వాళ్ళు. ఓకే. సో లిటరల్లీ మార్నింగ్ నుంచి అది కూడా హాంట్ అవుతుంది నా మైండ్ లో, ఏంది ఇది అనేది. నేను కూడా కమెంట్స్, నేను నైట్ 4:35కి పడుకున్నా నేను. ఓకే. సో నేను చాలా సెన్సిటివ్ అన్న. ఫస్ట్ థింగ్ చాలా సెన్సిటివ్, ఫస్ట్ థింగ్. మాకు తెలుసు అది. సెకండ్ థింగ్ వచ్చేసి అన్న, ఓకే ఈయనకి బల్బు ఫుల్, ఈయనకి బల్బు దిగిపోయింది మొత్తం అని అంటే నేను నిజం చెప్తున్నా, బల్బు అట్లనే ఉంటుంది. ఇంకా బల్బు ఎప్పుడు ఉంటుంది అంటే నాలాంటి మధ్య తరగతి వాళ్ళు, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, మనకి బ్యాక్ సపోర్ట్ ఉండదు. మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఆ ఫైట్ లోనే బల్బు కనిపిస్తుంది ఇటోడి, కానీ అది బల్బు కాదు. నేను డిఫెండ్ చేసుకుంటాను. నాకు ఇట్లా నాకు సెక్యూరిటీస్ లేవు నాకు. నాది నేనే సెక్యూరిటీ. దానివల్ల మీ అందరికి అట్లా కనిపిస్తుంది. బట్ ఒకవేళ అలా ఉండేది ఉంటే అన్న, నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతమంది సపోర్ట్ చేస్తారు, ట్రైలర్ కి ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, సీజన్ 1 to season 7 వరకు అందరు నా ఫ్రెండ్స్ సగం మంది. నాకు ఈరోజు ఇంతమంది ప్రోత్సహించే వాళ్ళు కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత ప్రేమించే వాళ్ళు కాదు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ఉన్నోడు తెలుస్తుంది సోహెల్ అనేవాడు ఏంది, సోహెల్ అనేవాడు పడే బాధ ఏంది అనేది. అయితే కాకపోతే చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన అఖిలే ఎందుకు రాలేదని మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే ఏం లేదన్న, చిన్న మా ఇద్దరికి ఏంటంటే లైక్ తెలియకుండానే ఇప్పుడు అతని వర్క్ లో అతను ఉన్నాడు, నా వర్క్ లో నేనున్నా, అలా కొంచెం ఇదే దూరమైనమే తప్ప మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి ఫ్రెండ్షిప్ లో అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు నిన్న నేను వీడియో చూడంగానే అఖిల్ నాకు మెసేజ్ పెట్టిండు కూడా, బీ స్ట్రాంగ్ సోయి, దాని గురించి టెన్షన్ పడకు, జస్ట్ కీప్ గోయింగ్, బీ స్ట్రాంగ్ అది అని చెప్పేసి పెట్టిండు. థ్యాంక్ యూ అక్కి అని చెప్పేసి పెట్టినా. అది ఉంది, ఆ బాండింగ్ ఉంటుంది. మేము కొట్లాడతాం, మళ్ళీ కలుస్తాం, ఇంటర్వ్యూలో కొట్లాడతాం, ఏదో చేస్తాం, అవి ఉంటది. బట్ హీ నీడ్స్ సమ్ స్పేస్. హీ ఆల్సో గాన్ త్రూ విత్ సంథింగ్ అంట. ఓకే. హీ రియలీ ఫెల్ట్ వెరీ లో. అదే ఏదో మొన్న నేను ఎక్కడ చూసాను, సమ్ డిప్రెషన్ లో ఉన్నాను. అదేం నాకు తెలియదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేమన్నా. హీ నీడ్ దట్ స్పేస్ అంట. సరే ఓకే డన్ అన్న, అది ఉంది. సో ఒక్కటన్నా, నేనేంటంటే ఇంకా ఒక యాక్టర్, నేను ఒక యాక్టర్లా బిహేవ్ చేయాలి, అది ఇంకా అస్సలేదన్న నాలో. ఇంకా అదే సోహెల్ గాడు బిఫోర్ బిగ్ బాస్ ఎట్లున్నాడో, బిగ్ బాస్ లో ఎట్లున్నాడో, ఇప్పుడు ఎట్లున్నాడో అదే ఏడుపు వస్తే ఏడుతా, కోపం వస్తే కోపడతానా, అదే చేస్తున్నా. అది మాకు నచ్చింది అదే కాబట్టి మీరు కూడా చేస్తారు. అంటే మాకు నచ్చింది అదే, బట్ అది అందరికి నచ్చాలని కూడా లేదు కదా యాక్చువల్గా మీకు. యా. అయితే అవినాష్, యాక్చువల్గా మీరు ఈ సినిమాలో అంటే ఇంకొక చిన్న కామెంట్ మీరు చెప్పండి దీనికి. ఎక్కువ మంది బిగ్ బాస్ వాళ్ళు అయిపోయారు, మేము బిగ్ బాస్ చూస్తున్నామా సినిమా చూస్తున్నామా రాలేదు కొంతమంది. అంటే ఇప్పుడు ఎందుకంటే మనం పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడాలి. పాజిటివ్ ఏముందో నేను ముందే చెప్పేశాను, నెగిటివ్ కామెంట్స్ కూడా మనం క్లారిఫై చేస్తే అయిపోతుంది కాబట్టి దాని గురించి అడుగుతున్నాను. ఇలా అంటున్నారు, దానికి మీరేం చెప్తారు సార్? అంటే ఎక్కువ మంది బిగ్ బాస్ వాళ్ళు అయిపోయారు, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వేరే వాళ్ళని అడిగి ఉంటారు 100%. వాళ్ళకి సోహెల్ హీరో, సోహెల్ కాంబినేషన్ మనం చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అవ్వదా, మనకు ఫ్యూచర్ ఉంటుంది ఉండదా, మన డబ్బులు ఇస్తాం. అదైతే అవ్వలే మన సినిమాకి. మీరు వాళ్ళని అడిగిరా? బూడిగడ బాలరాజు కావాలి ఒక్కటే, సునీల్ అన్న ప్లేస్ లో ఫస్ట్ సునీల్ అన్న అండ్ ఇంకోళ్ళని అడిగాను. నాకు తెలియదు, నా ఇంటెన్షన్ నా ప్లేస్ అందరి గురించి ఓవరాల్ ఎక్కువ మంది బిగ్ బాస్. ఓవరాల్ గా మేము ఎప్పుడు బిగ్ బాస్ లేదు, ఎప్పుడు అట్లా అనుకోలేము. ఫస్ట్ నుంచే మేము సిరి అనుకున్నాం. బిగ్ బాస్ లో ఎందుకు పెట్టుకున్నారు, వేరే వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు అని అదే చెప్తున్నా. ఎందుకు పెట్టుకున్నా నాకు తెలుసు రీజన్. మేము కాస్టింగ్ లో నేను ఉండే కదా, అదే చెప్పాను. సో కాస్టింగ్ చేసిన మేము ఉన్నామన్నా. బేసికల్ మాకు ఏం కావాలంటే సార్ 100% సార్, అంటే వేరే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు వాళ్ళనే అనుకుందనంట, నాకు తెలియదు. బేసిక్గా మీరు అడిగిన దాన్ని మీరు ఒక్కళ్ళు అనుకోండి ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు అంటే ఓకే, బట్ ఇప్పుడు దీంట్లో సిరి హనుమంత్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి గంగ ఉంది, రోహిణి ఉంది, తర్వాత సరయు ఉంది. సో వీళ్ళందరూ అంటే ఒక అనేది వీళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ అవే అంట. ఏ మార్పులు చెప్పండి ఫస్ట్ నుంచి వాళ్ళనే అనుకుందంట. ఓకే, కోఇన్సిడెన్స్. మా ఊరు తెలంగాణ మాట్లాడేది, మా ఊరు తెలంగాణ ఒకటి ఉంటుంది లాంగ్వేజ్, గోదావరి కానీ జగిత్యాల కరీంనగర్ ఇదంతా లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో ఆ తెలంగాణ లాంగ్వేజ్ అది ఏదైతే మాట్లాడుతామో మేము, ఆ లాంగ్వేజ్ వచ్చేసి అవినాష్కి వస్తుంది, సద్దాంకి వస్తుంది, గంగవ్వకి వస్తుంది. మళ్ళీ తర్వాత రోహిణి ఏమో ఆ క్యారెక్టర్ కరెక్ట్ సెట్. సో రోహిణి పని మనిషి క్యారెక్టర్ కరెక్ట్ సెట్. మేము అట్లా తీసుకున్నాం. సిరి వచ్చేసి ఒక
ఓ బిత్తిరి బిత్తి ఒక అమ్మాయి, ఒక innocent look kind of. సో అట్లా మాకు కావాలి. ఓకే, అట్లా సీరియల్ సెలెక్ట్ చేసినాం మేము. బట్ వాళ్ళందరూ బిగ్ బాస్ వాళ్ళు అయ్యారు కానీ బిగ్ బాస్ వాళ్ళు తీసుకుందాం అనేది లేదు. కోయిన్సిడెన్స్ అలా అయిపోయింది. మాకు తెలియదు ఇప్పుడు. అవును కదా, అందరం ఇట్లా ఇంకా ఒక్కటన్నా అంటే నేను ఏమంటానంటే సరే తీసుకున్నా కూడా మన మైండ్ సెట్ మారాలన్నా. మన భారతదేశం ఉన్నోడుగానే ఉండిపోతా ఉంటాడు. లేనోడు వాడు కొంచెమన్నా వాడు ఏదన్నా ఈరోజు వాడు వచ్చి వాడు సింపుల్గా ఉండి సడన్గా రేపటి రోజున వాడు బ్లేజర్ టక్కేసి షేడ్స్ చేస్తే నిన్నటి దాకా ఇట్లున్నాడు, ఇప్పుడు చూసినావారా అని అంటారు. అంటే వాడు సంపాదిస్తే వాడు చేసుకోవద్దు అలాంటి. సో మన మైండ్ సెట్ అనేది మారాలి. వాళ్ళు చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ టాలెంట్, వీళ్ళందరూ టాలెంటెడ్. మీరు అడిగిన దానికి సామాన్ చెప్తారు సార్. మీరు ఏమన్నారు, అందరూ బిగ్ బాస్ చూస్తున్నామా, సినిమా చూస్తున్నాను కదా. అంటే బేసిక్ గా అక్కడ ఎవరైతే అన్నారో వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కథను చూడట్లయితే, కథను ఫాలో అవ్వట్లయితే ఆర్టిస్టులు ఎవరున్నారో వాళ్ళని చూస్తున్నారు. అంటే ఇప్పుడు సార్ ఒకటే సార్, నేను చాలా వింటాను సార్. ఇది అందరు టీవీ ఆర్టిస్టులు అయిపోయారు, అందరు జబర్దస్తులు అయిపోయారు, అందరు బిగ్ బాస్లు అయిపోయారు అంటే సార్, నువ్వు కథను చూస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచించు. నువ్వు కథను ఫాలో అవుతున్నావు, ఇవన్నీ ఆలోచించు. నువ్వు ఇంకా అవే గుర్తు తెచ్చుకున్నావు అంటే మేము అంత గుర్తుండిపోయావు నీకు. అంటే అంత అంత అవుట్పుట్ మేము ఇచ్చాము, అంత బ్రెయిన్ లోకి ఇంప్రెషన్ అయితే ఉంది. నువ్వు ఇంకా అదే మైండ్ సెట్ లో ఉన్నావు అంటే నువ్వు కథను ఫాలో అవ్వకుండా పర్సన్స్ చూస్తున్నావు అన్నప్పుడు మనం ఇంకేం చేయలేము. అయితే ఇప్పుడు ఇందా మీరు చెప్పారు దీనికి ఒక స్పెసిఫిక్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ ఉందని, కొంతమంది దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారు. దీంట్లో తెలంగాణ యాస కూడా కొంచెం అటు ఇటుగా ఉంది అని చెప్పేసి, దానికి ఏం చెప్తారు మరి? ఎవరు చెప్పారు? కొంతమంది కామెంట్స్లోనే, రివ్యూస్లో, వాటిలో వీటిల్లో కామెంట్స్లో డైలెక్ట్ కొంచెం తెలంగాణ డైలెక్ట్ని కొంచెం తేడాగా వాడారు అని. తెలంగాణ చాలా మంది తెలియదు అన్న. ఇప్పుడు అతను పోతాను ఏం చెప్తానవరా, ఇవన్నీ ఊరు తెలంగాణ పిస చేస్తావు, ఇవన్నీ ఊరు తెలంగాణ. మా సైడ్ జరిగేది ఇదంతా గోదావరిగల్లా అటు సైడ్ నేను చెప్పినా కదా, అటు సైడ్ జరిగేది ఇలా ఇట్లానే మాట్లాడతారు. చాలా మంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పూల చొక్కా తెలంగాణని కూనీ చేసేసారు భయ్యా అని అన్నాడు. తెలంగాణలో కూనీ చేసేయలే, ఒక్కసారి మా ఊరికి రా, కళ్ళు కూడా దాయిపించి తెలంగాణ అంటే ఏంటిదో చూపెడతా. పక్క మన గోదావరి కానీ, కరీంనగర్, వరంగల్, ఈ మన జగిత్యాల ఈడ తీసుకెళ్ళి నేను చూపెడతా నీకు అక్కడ మాట్లాడే విధానం. మళ్ళీ నువ్వే వచ్చి రివ్యూ ఇస్తావు దాని మీద. సో తెలియకుండా ఇష్టమైనట్టు కూనీ చేసేసిండు. అది మేము మాట్లాడేది ప్రతి అందులో లాంగ్వేజ్, ప్రతి వర్డ్ మా ఊర్లో యూజ్ చేసేది అది. బైలంగా వైరా బాలరాజు అంటారు. బైలంగా అంటే ఏంటిది మా ఊర్లో? జాగ్రత్త బైలంగా అంటారు. ఇప్పుడు దాన్ని కూడా పట్టుకొని అంటే ఇలాంటి వాడికి అర్థం కాలే, బేసికలీ వాడికి అర్థం కాలే. మళ్ళీ తెలంగాణ కూడా జిల్లా ఉంటుంది సార్. వరంగల్ ఒకలా ఉంటుంది, కరీంనగర్ ఒకలా ఉంటుంది, మళ్ళీ ఇటు ఆదిలాబాద్ సైడ్ ఒకలా ఉంటుంది, మళ్ళీ నిజామాబాద్ సైడ్ ఒకలా ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా వస్తుంది కానీ పదాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం అంత ముందు అదే ఆ పూల చొక్క అనేటోడు నాకు 2 టమాటాలు ఏదో ఇచ్చిండు. టమాటాలు ఇస్తాడు మనోడు టమాటాల బిజినెస్ ఉంటేమో నాకు తెలియదు, అమ్ముకుంటాడేమో కానీ పక్కన రాత్రిపూట. అయితే 2 టమాటాలు అని చెప్పేసి అది ఇచ్చిండు అన్న. అంతకుముందు నేను కింద పాజిటివ్గా కమెంట్ పెట్టినా, నేను థ్యాంక్ యూ బ్రో, నెక్స్ట్ టైం నుంచి ఐ ట్రై గుడ్ పెట్టినా. నేనే మనోడికి బ్రో నాతో సినిమా చూడని చెప్పేసి మెసేజ్ పెట్టినా. రేపు చూస్తున్నా బ్రో అది ఇది అని చెప్పేసి ఏదో పెట్టిండు మెసేజ్. పొద్దున ఈరోజు తెల్లారి చూసేసరికి ఘోరంగా పెట్టేసిండు అనమాట. 0.45 అంట టమాటా. 0.45. గ్రేట్ ఆంధ్ర 1.5 ఇచ్చారు. వాళ్ళు మంచి సినిమాకి 2.25 2.5 హైలైట్ ఉంటాయి. 1.5 ఇచ్చారు. ఆయన అయితే 0.5 ఇస్తాడు, 1 ఇస్తాడు, అట్లా 1.5 ఇచ్చాడు. సరే ఓకే, ఆయన వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ రివ్యూయర్. సో ఇతను ఎవరు అసలు వాళ్ళ ముందు ఎవరు? అయితే నేను అది కూడా ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు జనాలకి ఏంటంటే రివ్యూసే జనాల వ్యూస్ కాదనేది కూడా అప్పుడప్పుడు ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే కొన్ని తక్కువ వచ్చినట్లు కూడా పెద్ద హిట్ అయినవి ఉన్నాయి, ఎక్కువ రివ్యూలు వచ్చినట్లు కూడా సరిగా నడవనే ఉన్నాయి యాక్చువల్గా. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇది పక్కన పెట్టేస్తే, మీరు రివ్యూవర్లను అయితే ఏమనలేదు. ఏదో మీరు నిన్న రాస్తుంది కూడా అన్ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు. అన్ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కొంతమంది వాళ్ళ ఫీడింగ్ కోసం అని చెప్పేసి ఏదో పెట్టేస్తారు. అప్పుడు 20 minutes సినిమాలు చూసి పెట్టేవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళని నేను అన్నా, నేను దే షుడ్ నాట్ డూ దట్ బికాస్ దే ఆర్ కిల్లింగ్ ద మూవీ. బిఫోర్ వాచింగ్ 15-20 minutes దే ఆర్ డిసైడింగ్ ద మూవీ, విచ్ ఇస్ వెరీ రాంగ్.
అయితే యాక్చువల్గా మీరు అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్లో ఉన్నారు, కాస్టింగ్లో ఉన్నారు, మొత్తం రైటింగ్లో కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారు కదా. సో మీకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ మూమెంట్స్ బాగా వెళ్తాయి అనుకుని థియేటర్లో అనుకుని ఉంటారు కదా. సో వాటిలో మీకు బాగా పేలిని అయ్యి మీరు అనుకున్న దాంట్లో మిస్కాల్కులేషన్స్ ఏమైనా అయినాయా, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన సీన్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? అంటే ఒక్కటి యాక్చువల్లీ దేవుడు వచ్చే సీన్ ఉండే అన్న, అది మేము తీసేసినాము. మనోడు దేవుడు వస్తాడు అనమాట. సో యాక్చువల్ అంటే దేవుడు వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు, కాంబినేషన్ ఉంటుంది, డిలీటెడ్ సీన్స్ లో రిలీజ్ చేస్తాం. అది యాక్చువల్లీ అది గనక ప్రాపర్ చేసి ఉంటే థియేటర్లో సినిమా మొత్తంలో అదే హైలైట్ అయ్యేది. అలాంటి సీన్ చేసి ఉంటున్నా తీసుంటున్నా తీసి ఉంటే అంటే తీసి మూవీ చెప్పిందంటే సరిగ్గా తీయలేదు అది చెప్పు. అది కరెక్ట్ గా పోర్ట్రే అవ్వకుండా అయిపోయింది మాకు చూసేటప్పుడు. లేదు ఇక తీసే నాయుడు గారు చెప్పారు నా ఫేవరెట్ సీన్ ఇదండి ఆయన చూసిన తర్వాత. ఓకే ఓకే, బట్ అంటే తొక్కేస్తున్నారు అనమాట పక్కనే పెట్టుకుని. ఓటీటీలో వస్తా అని చెప్పారు. ఎస్ ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి ముందు మీరు చెప్పారంటే మీరే వెళ్ళి చాలా చోట్ల సైన్లు పెట్టి ఇవన్నీ, అంటే ఒక చిన్న సినిమాకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసి కూడా ఇలాంటి గట్స్ డెసిషన్ దేనికి తీసుకోవడం రీజన్ ఏంటి? అంటే ఒకటే నాకు ఒక డేర్నెస్ ఉందన్న లైఫ్లో. చాలా మంది ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ దట్. నా మీద ఎన్ని బురదలు జల్లినా, ఎన్ని నెగిటివ్ అయినా నేను ఒకటే ఆలోచిస్తా, పాజిటివ్ కూడా ఉన్నది కదా. ఎంతో మంది ఫోన్లు చేసిర్రు నాకు, భయ్యా మేము ఉన్నా, నువ్వు టెన్షన్ పడకు భయ్యా, అది ఇది అని చెప్పేసి. ఏంది భయ్యా అది, ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసిర్రు, నువ్వేం టెన్షన్ పడకు మేము ఉన్నాము, అది ఇది అని చెప్పేసి. నేను అంత పాజిటివ్గా ఆలోచించే మనిషిని. ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అయిపోతాను నిన్నట్లాగా అంతే. నేను ఈ 2 years జర్నీలో ఈ సినిమాకి నేను ఒకవేళ నేను పడిన కష్టం కానీ ఇది కానీ నన్ను అసలు అవసరం లేదు నాకు. ఒక ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతూ ఉంటే నేను ఎంటర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను నా ఎదుటి మనిషి ఆపదలో ఉన్నాడంటే నేను నిజం చెప్తున్నా, ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్. నేనున్నా అన్న, టెన్షన్ పడకు అన్న. నేను ఒకటే నమ్మిన, నేను ఏ నుంచి సంపాదించినా మళ్ళీ దానికే పెడతా, మళ్ళీ అక్కడి నుంచి సంపాదిస్తా. సినిమానే నేను ఇల్లు కొందాం అనుకున్నా, అది 100 సంవత్సరాలు ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటుంది ఇల్లు, కానీ నాకు సినిమా అనేది నాకు తరతరాలుగా ఉంటుంది, పెట్టేద్దాం. అందుకని నాకు గుడ్ విల్, ఇల్లు కొందాం అనుకున్న డబ్బులు కూడా సినిమాకి పెట్టా, అదే మెయిన్. ఓకే, సో ఒక గుడ్ విల్ అది నాకు, గుడ్ విల్ ఉన్నది నాకు. సో నేను అన్నా పాస్ అవుతా మా మెయిన్ ప్రొడ్యూసర్తో, నువ్వేం టెన్షన్ పడదు. బట్ ఇప్పటిదాకా నేను 4 సినిమాల్లో బిఫోర్ రిలీజ్ బిజినెస్ అయిన సినిమా ఏదైనా ఉన్నదంటే బూట్కట్ బాలరాజు. సూపర్. సో మరి మీకు అవినాష్ మొత్తం టోటల్గా సినిమా అంతా కలిపి చేశారు కదా, చాలా మీ అంటే జనరల్గా సైడ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక సీన్కో 2 సీన్లకు పరిమితం అవుతుంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పాటలకు తప్పనిచ్చి హీరోయిన్ కన్నా ఎక్కువ మీరే కనపడ్డారు. మీరు అండ్ సద్దాం ఇద్దరు కలిసి చేసినవి కూడా బాగా పేలిని కూడా థియేటర్లో, అంటే ఏదో చిరాగ్గా ఉన్నట్టు ఎలాగా లేకుండా బాగా పేలిని కూడా. సో మరి మీరు కూడా ఆల్రెడీ ఒక రైటర్ కదా, మరి దీంట్లో ఏమన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చారా మీ సీన్స్ పరంగా ఎన్హాన్స్ చేయడానికి? అని వాటి నేను సద్దంగా కూర్చున్నప్పుడు రాకేష్తో కూర్చున్నప్పుడు, రైటర్ దుబాక్ రాకేష్తో కూర్చున్నప్పుడు డెవలప్మెంట్స్ చేసాము. అండ్ దాంతో బేసిక్గా సార్ మనం ఎంత కామెడీ చేసినా దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన అనుదీప్ దేవ్ గారిని బాగా యాడ్ ఆన్ చేశారు. అంటే లైక్ అది కొంచెం మాకు ఇంకా కామెడీకి ప్రాణం పోస్తుంది అన్నమాట. మ్యాక్సిమం చాలా సినిమా వరకు మేము డెవలప్మెంట్ చేసాం చిన్నవి, ఎందుకంటే మనకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి కామెడీ పట్ల ఏది పేలుతుంది ఏది పేలు అని చెప్పేసి అక్కడే కొంచెం చిన్న ఇది వర్కౌట్ కాదని ఇంకా యాడ్ ఆన్ చేసి అంటే షూటింగ్ చేస్తున్నాం సార్. కష్టపడుతూ చేసాము, ఇష్టపడుతూ చేసాము, నవ్వుతూ చేసాము. ఇప్పుడు సినిమా అందరూ నవ్వుకుంటూ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ సార్, అంతే. ఇప్పుడు ఎంతగా సార్ మీరు చూసారు సినిమా ఓపెన్ గా, మీరు ఒక మీడియా సైడ్ నుంచి మీకు జెన్యూన్ రివ్యూ, మీరు ఒకవేళ మాకు కొంచెం అంటే నాకు ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం అంటే ఆ కామెడీ ఏదైతే ఉందో దాంతో అంతా కూడా పాస్ అని అయిపోయింది, వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ లో నేను చెప్పాను కదా, ఈ లెంగ్తీ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఒక 2-3 ఆ లెంగ్తీ సీక్వెన్సెస్ వరకు కొంత అనిపించింది. క్లైమాక్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంటే బెటర్ అని అనిపించింది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అదే మరీ తీసి పాడేసే సినిమా అయితే సార్ బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి వరస్ట్ బోరింగ్ సినిమా అదే నేను అంటున్నాను. జనం వచ్చి చూసుకుని కాసేపు నవ్వుకునే సినిమా అయితే మాత్రం కాదు అనేది మాత్రం నేను చెప్తాను. యాక్చువల్లీ నేను చూసిన నాకు అర్థమైంది అది యాక్చువల్గా. సో అదే అన్న, ఇప్పుడు నేను ప్రతి దాంట్లో నాది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని నాకేంటంటే పర్ఫార్మెన్స్ వైజ్గా
అంటే నాకు కమర్షియల్గా ఇంతవరకు ఒక సినిమా వాళ్ళే, అవును. లైక్ నేను అన్నట్టుగా డాన్స్ కానీ Yes, yes. ఫైట్ కానీ అవన్నీ చూపించుకోవడానికి అదంతా అలాంటి ప్రాపర్ సినిమా నాకు పడలేదు కాబట్టి నేను యాక్చువల్లీ దిస్ ఈస్ ద మెయిన్ ఫీలింగ్ ఫర్ మీ అని చెప్పేసి చెప్పిన. యాజ్ ఏ యాక్టర్గా ఒక డిఫరెంట్గా దీంతో ప్రూవ్ చేసినాం, మిస్టర్ ప్రెగ్నెంట్తో డిఫరెంట్గా ప్రూవ్ అయ్యాను. అవును. ఇదేంటంటే కంప్లీట్ ఒక మాస్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అలాంటిది ఒకటి సెట్ అయిపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా పోర్ట్రే చేయగలని చూపించుకుంటాయి. సో మరి ఫైనల్గా నేనన్న ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కషన్ అంతా కూడా ఎలా ఉందనేది దాని గురించి చేసాం కాబట్టి ప్రేక్షకులు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, సోహెల్ని అభిమానించి ఇంకా సినిమా చూడడం వాళ్ళకి, సినిమా ఇప్పటి వరకు జనరల్గా సినిమా చూద్దామా అనే ఒక థాట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? మీ వర్డ్స్ అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? అంటే సినిమా చూడని వాళ్ళ, సినిమా చూడని వాళ్ళకి ఏం లేదు, సరదాగా మంచిగా హ్యాపీగా మీ పేరెంట్స్తోని, మీ ఇంట్లో వైఫ్ పిల్లలు వాళ్ళతోని కలిసి చూసే సినిమానే బుట్కట్ బాలరాజు. ఎక్కడ వల్గర్ జోక్స్ కానీ అట్లుండే క్లీన్ కామెడీ ఉంటుంది. అండ్ నేను యాజ్ అ బ్రదర్గా, యాజ్ ఏ సన్గా, యాజ్ అ ఫ్రెండ్గా మీ అందరి దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్న నేను ఏడ్చుకుంటే రిక్వెస్ట్ చేసిన, అది పోట్రే విధానం వేరేలాగా వెళ్ళిపోయింది. ఇందాకన్నా ఏదో ఒక బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా, అలా ఏదైతే మీరు ఇంట్లో అలిగి మీరు ఇష్టమైనట్టు ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతారో అట్లా నేను కెమెరా ముందు బర్స్ట్ అయినా. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఒకవేళ అలా నెగిటివ్గా తీసుకునేది ఉంటే నేను పోర్ట్రే చేసే విధానం వేరుగా వచ్చిందేమో మీకు. కానీ జరిగిన విషయం నిన్న ప్రతి మనిషి ఇక్కడ ఎట్లుంటాడంటే ఎమోషన్ అనేది ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్న. ఇప్పుడు ఏ మనక ముందే నువ్వు కింద పాజిటివ్ పెడతావు, నెగిటివ్ పెడతావు, అవును అన్ని అవును. ఏ మనక ముందే జోలికి రాకముందే, నువ్వు ఫీల్ అవ్వక ముందే, నీ లైఫ్లో ఈ సినిమా వల్ల ఎఫెక్ట్ పడకముందే, నిన్ను ఒక మాట అనకముందే. కానీ ఇక్కడ 2 సంవత్సరాల నుంచి పడిన కష్టం నేను అంతా ఇంత కాదు. నిద్ర లేవు, ఆడ సైన్ చేసి ఈడ అడుక్కొని చాలా అంటే చాలా మంది ఏమన్నారంటే చూసుకొని మాట్లాడు, దిగజారిపోతున్నావు, అట్లా ఎందుకు అడుక్కుంటున్నావు, డబ్బులు లేవు, లేకపోతే నువ్వు అన్నా నేను చేయలేనన్నా అని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్న, అది అని చెప్పేసి ఇట్లా చేస్తుంటే నువ్వు ఒక హీరో హోదాలో ఉండి, ఒక యాక్టర్ హోదాలో ఉండి అట్లా మాట్లాడకు అని అన్నా కూడా అవన్నీ పడుతూ ఈరోజు సినిమా మీ ముందు తీసుకొచ్చిన కాబట్టి నిన్న నా ముఖం చూస్తే మీకే అర్థమైతే ఫేస్ అంతా ఇట్లా డార్క్ సర్కిల్ వచ్చేసి ఇష్టమైన జుట్టు, నాకే అర్థం కాదు ఎందుకు ఇట్లా అయిపోయినా అని. ఈరోజు చూడండి కొంచెం ఫ్రెష్ ఉన్నా, నిన్న అట్లా డల్గా అయిపోయినా సడన్గా. తిరిగి నా కష్టపడ్డా ఎందుకు లాస్ట్ 3 days నుంచి రిలీజ్ చేయడానికి. అన్న సినిమా చేయడం ఈజీ, రిలీజ్ చేయడం కష్టం, రిలీజ్ చేయడం ఇంకా ఘోరమే కాదు. ఘోరం అంటే ఘోరం. నేనైతే ఒక 10 మందిని వేసుకొని తిరుగుతా నెక్స్ట్ టైం నుంచి రిలీజ్ అయితే కదా సినిమాలు. ఒక 10 మందిని పిలిపించి రిలీజ్ టైంలో వాళ్ళని మాతో పాటు ట్రావెల్ చేపిస్తా నార్మల్ ఆడియన్స్ కి. అమ్మతోడే చెప్తున్నా, మొత్తం 10 మంది నాకు తెలిసి 100 మందికి చెప్పి 100 మంది ఒకటే దగ్గర కూర్చొని దయచేసి ప్రొడ్యూసర్స్ని ఒక్క మాట కూడా అనకండి, వాళ్ళు పడిన కష్టం చూస్తుంటే మామూలు కాదని చెప్తారు. అంత ఘోరంగా ఉంటుంది అన్న. బట్ ఎనీహౌ మీ సినిమా అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి చూడని వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాం. సో అవినాష్ మీరేం చెప్తారు ఆడియన్స్కి? కథ బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే తప్పకుండా చూస్తారని చాలామంది నాకు చెప్తున్నారు కదా. కథ బాగుందో లేదో మీరు ఒకసారి థియేటర్కి చూడండి అన్న. కథ కాన్సెప్ట్ బాగుంటే సేమ్ ఈ మాట ఎవరైతే వాళ్ళకి చెప్పండి కథ బాగుందని. స్టోరీ చాలా బాగుంటుంది అన్న, నిజం చెప్తున్నా. అదే నేను ఇప్పటికీ చెప్తున్నాను అన్న, బ్లాక్ బస్టర్ హిలేరియస్ హిట్ అని చెప్పనన్నా. మీరు హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరిగా చూడొచ్చు. మీకు సపోర్ట్ చేయండి కొంచెం, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి మనం ఒక అప్రిషియేషన్ ఏంటంటే ఒక స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ చేస్తే చప్పట్లు కొడితే ఇంకా చేయాలి, అదే బాగా చేసిన ఒక ఫీలింగ్ అవుతుంది. ఒక నాటక రంగంలో స్టేజ్ మీద ఒక థియేటర్ ఆర్టిస్ట్ చేస్తే చప్పట్లు కొట్టి చేసి వాళ్ళకు ఒక అవార్డు, ఒక సన్మానం చేస్తే అదే అద్భుతంగా చేశాను, మాకు మంచి నాటకం అయ్యేదని అనిపిస్తుంది. మా సినిమా ఆర్టిస్టులకి ఏంటంటే అన్న, ఒక సినిమా బాగుంది, బాగా వర్కౌట్ అయింది, బాగా చేస్తారని చెప్పేసి మీరు థియేటర్కి వచ్చి నా డబ్బులు మీరు సంపాదించుకుంటే, ప్రొడ్యూసర్ సంపాదించుకుంటే ఇంకో 10 సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇదే చెప్తున్నానన్నా, మీరు రండి చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి చెప్పాలవుతున్నది. ప్లీజ్ డూ వాచ్ బుట్కట్ బాలరాజు ఆన్ థియేటర్స్. అండ్ ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ షేర్ చేయండి. నేను క్లారిటీ ఇచ్చిన, ఒకవేళ నేను తప్పు చేసిన క్షమించండి. ఎప్పుడు మనిషి ఒకేలా ఉండడు, ఒకసారి బలుపు ఉంటుంది, ఏడుపు వచ్చినప్పుడు ఏడుపు ఉంటుంది, నవ్వు వచ్చినప్పుడు నవ్వు ఉంటుంది. మనుషులం భయ్, ఎప్పుడు ఒకటేలాగా ఉండాలంటే ఎట్లా? బలుపు ఉండాలంటే బలుపు ఉంటుంది, ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉంటుంది. బట్ నిన్న ఆవేదన, నిన్న బాధ. సో దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు వేరేలాగా పోర్ట్రే చేసుకుంటే నేను ఒక్కటే క్లారిటీ ఇస్తున్నా,
నేను కేవలం యాజ్ అ ఫ్రెండ్గా యాజ్ అ బ్రదర్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేసిన నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి రా ప్లీజ్, ఈ మంచి సినిమా ఫ్యామిలీతో కలిసి చూసిన సినిమాని రిక్వెస్ట్ చేసుకున్నా, ఏడ్చుకొని నేను చెప్పిన. వల్గారిటీ యూజ్ చేయలే నేను అందులో, నేనేం గట్టిగా తిట్లు తినుకుంటూ మాట్లాడలేదు, రిక్వెస్ట్ చేసిన ఏడుస్తూ. నా లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అట్లాంటిది, నేను ఏడ్చినట్లనే కనిపిస్తుంది, నేను మాట్లాడినట్లనే కనిపిస్తుంది, నన్నేం చేయమంటారు? అది నా తప్పు ఎట్లయితుంది? అది మేము కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి డేట్ వదిలేటంటే అంతే అన్న, మీరు ఇంతే ఇయ్యకండి అన్న, నా సపోర్ట్ చేయకండి అన్న, మా మీద వస్తాడు. మాకు అలవాటు, మాకు మనోడు ఇంతే మాకు అలవాటు అంటే మీకు తెలుసు కాబట్టి తెలియదు కదా అందరికి. వాళ్ళు కూడా అదే ఏంటి సినిమా మమ్మల్ని అది రిక్వెస్ట్ మోడ్ అడగలేదు నడుస్తారు ఏంటి మనోడు అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ కాదు యాక్చువల్లీ రాంగ్ కాదు. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ పెట్టిందే దానికి, యాక్చువల్గా దాని మీద నడుస్తున్న ఒక ట్రోలింగ్ కానీ ఇది కానీ నాకు అర్థమైంది. ఎందుకంటే నేను బిగ్ బాస్ లో నుంచి దగ్గరగా చూశాను, బిగ్ బాస్ తర్వాత సోహెల్ని కలిశాను, మాట్లాడాను కాబట్టి నాకు సోహెల్ దగ్గర తెలుసు, కొంతవరకు తెలుసు. సో ఆ ఒక్క క్లారిటీ కోసం యాక్చువల్గా మారలేదు. బిఫోర్ అట్లనే ఉన్నా, ఆఫ్టర్ కూడా నువ్వు అనడం తప్పు కాదు, వాళ్ళు తీసుకోవడం తప్పు కాదు. అరే బేసిక్ గా వాళ్ళ ప్లేస్ ఎవరున్నా సరే, నేను ఒక ఆడియన్స్ నీ ఉన్నా నేను రియాక్ట్ అవుతా, రిక్వెస్ట్ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు కన్వే చేసినావు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను మళ్ళీ దానికి కూడా సార్ నిన్న వీడియోలో ఏం చెప్పా, మీరు సినిమాకి రావడానికి ఎలాగైతే జనాలు టైం ఇవ్వాలో మీరు చెప్పింది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కూడా టైం ఇవ్వాలి. యాక్చువల్ గా నేను చెప్తున్నాను సార్, వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు, చూస్తారు, మన సినిమా చూస్తారు. మార్నింగ్ షో పెరిగిందన్న, అదే పెరిగింది, అది ఇంకా పెరుగుతుంది. వచ్చేది సండే యాక్చువల్ గా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈయన అవినాష్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మీకు బిగ్ బాస్ లో సపోర్ట్ చేయడం కాదు, ఇక్కడ సినిమాలో సపోర్ట్ చేయడం కూడా, బయట కూడా ఈయన సపోర్ట్ చేసిన విధానం మాత్రం నాకు నిజంగా లోగా ఫీల్ అయినప్పుడు కూడా అవినాష్ మనోడికి ఇట్లా ఫోన్ వెళ్ళి కలవడం అంటే నవ్విస్తాడు కదా, అన్నమాట మనోడు. అవును, ఎంటర్టైనర్ కదా యాక్చువల్ గా. అంతే మరి. అయితే యాక్చువల్ గా అవినాష్ అంటే ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ, బట్ ఒక చిన్నది ఏదో అంటే మీ ఇదిలో జరిగింది, అది చాలా అందరూ చాలామంది ఇదిగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా మీ జీవితంలో జరిగిన ఒక దేనికి. సో దాని నుంచి కంప్లీట్గా బయటపడినట్టేనా? అంత అది యాక్చువల్లీ మర్చిపోయాను, డిలీట్ చేశాను మైండ్లో నుంచి. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఆల్ గుడ్ సార్. ఓకే, అంటే ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే జనరల్గా సెలబ్రిటీ కాకపోయినా కూడా ఏంటంటే మన పక్కింట్లో జరిగినా కూడా చాలామంది బాధపడతారు. మిమ్మల్ని మీరు చూస్తే మీరు అన్నారు నాకు కొంచెం స్పేస్ కావాలి, దీని గురించి మాట్లాడొద్దు అంటే ఎవరో మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా పాజిటివ్గా అంతా మంచి జరుగుద్ది అని చెప్పి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ రేజ్ చేశారు. చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేశారు, చాలామంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు. బేసిక్గా నేను లిఫ్ట్ చేసి సమాధానం చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే దీని గురించి ఎవరు అడగొద్దన్నా కానీ 100% మానవత్వం ప్రతి ఒక్కరు అడుగుతారు. అంటే పాజిటివ్ అంటే ఓదార్చడానికి అనే సెన్స్ లో యాక్చువల్ చాలా మంది నాకు మెసేజ్లు కాల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అర్థమైంది, నా ఇండస్ట్రీ నుంచే కాదు చాలామంది బయటికి చాలామంది ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. అది నా లైఫ్లో ఒక సంఘటన ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఇంకా అంటే అది జరిగిపోయింది, నాకు దేవుడు అలా మాకు రాసి పెట్టాడు. ఇంకా చూడాలి ది బెస్ట్ ఫ్యూచర్లో ఏమంటుందో. అంటే ఏదైనా ఇప్పుడు ఆయనకు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఏదైతే ఈ సినిమా గురించి అంటే మనకి ఏదైనా ఒక అద్భుతమైన పెద్ద మంచి జరిగేటప్పుడు ఏంటంటే దానికన్నా ఒక చిన్న కీడు అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ అది ఒక దిష్టి కళ్ళు సంథింగ్ ఏదైతే మీ లైఫ్లో కాస్త కూస్త కీడు ఉందో అది కూడా పోయిందని కోరుకుందాం. మీ ఇద్దరికి కూడా మంచి ఈ సినిమా ఇప్పుడు మీరు అనుకున్న రేంజ్ అయితే కాదు యాక్చువల్గా. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఊహించిన రేంజ్కి అయితే పికప్ అవుద్దని ఆశిస్తున్నాను యాక్చువల్గా. అలాగే మీ జీవితాల్లో కూడా ఇంకా ఇప్పుడు ఉన్న స్థాయికి 10 పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇద్దరికి కూడా. అండ్ ఈ వీడియో షేర్ చేయండి, ఇది ఒక కట్ చేసి నేను చెప్పిన క్లారిటీ అది ఒక్కటి కట్ చేసి ఎన్టీవీలో వేయరు కొంచెం ప్లీజ్. ఎన్టీవీ ఆల్వేస్ అంటే లైక్ షోస్ కానీ లైక్ ఆర్టిస్ట్లకు కానీ మూవీస్ కానీ బాగా సపోర్టివ్ ఉంటుంది. నేను చూస్తాను ఎన్టీవీ షోస్ కానీ ఎన్టీవీ లైవ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ ఈ మీడియాకి. అండ్ నాట్ ఓన్లీ ఎన్టీవీ అన్ని ఛానల్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. మా మూవీకి సపోర్ట్ చేస్తుండండి, కొంచెం మాకు ప్రమోట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్ టు సోహెల్ గారు అండ్ అవినాష్ గారు అండ్ బూట్ కట్ బాలరాజు. థ్యాంక్ యూ.